సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఒక వీడియో వేసినట్టుగా లక్సంబర్గ్ గురించి. అయితే లక్సంబర్గ్ గురించి అందరు అడుగుతారు, అన్న మేము లక్సంబర్గ్ అప్లై చేసుకున్నాం లేదా రిజిస్టర్ చేసుకున్నాం, దాని డీటెయిల్ ఏందన్నా, మరి మాకేం రిప్లై లేదన్నా, కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి, కొంతమంది మెయిల్ రాలేవు, దాని ఏందన్నా, దాని గురించి చెప్పన్నా, నెక్స్ట్ ఏందన్నా అని అడుగుతారు. సో ఫ్రెండ్స్, దాని గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడదాం. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అక్కడ నా వీడియో చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే లక్సంబర్గ్ గురించి. నేను చెప్పింది ఏంటి, లక్సంబర్గ్కు ఇలా రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఒక ఫేర్ జరుగుతుంది. అందులో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మనం దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, లక్సంబర్గ్ మీరు రిజిస్టర్ చేసుకున్నారు, కొంతమందికి మెయిల్ వచ్చింది, కొంతమందికి మెయిల్ రాలేదు. సో నెక్స్ట్ ఏంటిదంటే నేనేం చెప్పినా, నెక్స్ట్ నవంబరు 15 రోజు ఫేర్ అనేది జరుగుతుంది. ఇందులో 27 దేశాల, యూరోప్ దేశాలు పాల్గొంటున్నాయి. అందులో దగ్గర 39 రకాల జాబ్స్ అయితే రాబోతున్నాయి. దానికి మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పిన. రిజిస్టర్ చేసుకొని చెప్తే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు, మెయిల్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటిదంటే మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు జాబ్ వచ్చినట్టు కాదు, ఏమంటారు ఇళ్ళకనే పండుగ అన్నట్టు కాదు. దానికి ఒక రూల్స్ ఉంటాయి. రూల్స్ ఏంటంటే, మీరు కూడా రిజిస్టర్ చేసుకుంటే, వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు 15 తారీఖు రోజు ఏంటంటే ఈ ఫేర్ జరుగుతుంది. ఈ ఫేర్లో కొంతమంది డైరెక్ట్ కూడా, అంటే యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళకి జాబ్స్ కావాలని వాళ్ళు డైరెక్ట్ కూడా పాల్గొంటారు. మరి అది కాకుండా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్కి, అంటే కొన్ని లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మీ పేరు నచ్చి, మీ క్వాలిఫికేషన్ నచ్చినా, అంటే మీరు ఏదైతే క్వాలిఫికేషన్ చేశారో అది నచ్చితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత మీకు అప్పుడు CV పంపబడుతుంది. CV పంపితే ఆ CVలో నచ్చితే ఆ CV అన్నది అలగలగ్ కంపెనీలు అలగలగు దానికి, అంటే ఇప్పుడు కొంతమంది గార్డెన్కి వేసుకున్నారు, కొంతమంది క్లీనర్కి అలగలగ్ వేసుకున్నారు. కాబట్టి వాళ్ళ కంపెనీలకు ఏమేమి రిక్వైర్ ఉందో వాళ్ళ తీసుకున్న తర్వాత మీ CVకి సెలెక్షన్ అయితే అప్పుడు మీకు జాబ్ అనేది వస్తుంది. సో కాదు కానీ ఇప్పుడు ఎందుకంటే అన్న నేను అప్లై చేసుకున్నా, ఇంకేంది ఎప్పుడు వస్తుంది, నేను CV ఎక్కడ అప్లై చేయాలి, అది ఎక్కడ అప్లై చేయాలి, ఇది ఎక్కడ అప్లై చేయాలి, చాలా క్వశ్చన్ అయితే మీ మైండ్లో ఉన్నాయి. ఇది మీరు అప్లై చేసుకోగానే జాబ్స్ వస్తుందని నేను ఎక్కడ కూడా చెప్పలేను. అప్లై చేసుకోరు, ఇలాంటి ఛాన్సెస్ వస్తూ ఉంటాయని చెప్పాను. ఇలాంటి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. మీరు అప్లై చేసుకుంటే ఈ ఫేర్ కాకుండా ఇంకో ఫేర్ రికార్డ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు ఆ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పినా కానీ నేను జాబ్ ఖచ్చితంగా వస్తుందని నేను ఎక్కడ కూడా చెప్పలేను. సో ఫ్రెండ్స్, మీరు వెయిట్ చేయండి. ఈ నవంబర్ 15 తారీఖు వరకు వెయిట్ చేస్తే ఆ ఫేర్లోకి మీకు సెలెక్షన్ అయ్యి, మీకు అంటే సెలెక్షన్ ఏంటంటే వాళ్ళు ఈ సెక్షన్లు అలగల సెక్షన్లు తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మీ CV పంపంటారు. మీ CV పంపితే అప్పుడు మీ CVకి మీ షార్ట్ లిస్ట్ అయి సెలెక్షన్ అయితే మాత్రం మీకు జాబ్ అనేది దొరుకుతుంది. ఇది ప్రాసెస్, ఇలా జరుగుతుంటాయి. ఇలానే చాలామంది అప్లై చేసుకుని పోతారు. ఎందుకంటే యూరోప్ కంట్రీలకు చాలామంది ఇప్పుడు ఫిజికల్ ఏజెన్సీస్ కాకుండా డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో ఇలా ఫేర్స్ వస్తూ ఉంటాయి, అలా అప్లై చేసుకుంటే ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు జాబ్స్ అనేది తలుగుతుందని చెప్పినా కానీ నేను ఎక్కడ కూడా జాబ్ వస్తుంది మీకు ఖచ్చితంగా అని చెప్పలేను. సో ఫ్రెండ్స్, దానికి ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్, మీకు దానికి తగ్గిన అర్హతలు ఉంటేనే మీకు జాబ్ అనేది వస్తుంది. వాళ్ళు మీకు రీకాల్ కూడా చేస్తారు. కానీ అది కాకుండా మీరు ఎవరైనా టవర్ అప్లై చేసుకుంటే వాళ్ళకి మాత్రం రిప్లై రాదు. అన్న నాకు రిప్లై రాదు, ఇది వేస్ట్. కొంతమంది మెసేజ్ పెడతారు, అన్న నేను అప్లై చేసుకున్నా అది వేస్ట్, అది రాదు పోదంటే మీకు అర్హతలు ఉంటే వస్తుంది. అర్హత లేకుండా ఏది కూడా రాదు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉండి దానికి తగిన చదువు కానీ ఏదో కానీ మీకు కంపల్సరీ సర్టిఫికేట్ కానీ మీరు అవన్నీ, అంటే CVలో అవన్నీ అప్లోడ్ చేస్తే తర్వాత మీ సర్టిఫికేట్ వాళ్ళు వెరిఫికేషన్కి ఇవ్వమంటారు. ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత అవన్నీ అయితే అప్పుడు మీకు జాబ్స్ అనేది దొరుకుతుంది. కానీ డైరెక్ట్ జాబ్స్ మాత్రం దొరకదు. సో అందుకోసమని, ఈ కన్ఫర్మేషన్ కోసమైనా నేను మళ్ళీ వీడియో వేయాల్సి వచ్చింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, వెయిట్ చేయండి మీరు 15 తారీఖు వరకు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఎవరికైనా కాల్ వస్తే అదృష్టవంతుడు, రాకపోతే ఎందుకంటే లక్షల మంది అప్లై చేసుకున్నారు, కోట్ల మంది అప్లై చేసుకున్నారు, ప్రపంచానికి అందరూ అప్లై చేసుకున్నారు కాబట్టి, రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఆ తర్వాత మీకు ఏం వస్తుంది, ఏం కథ అనేది వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత దొరుకుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది దొరకదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.